నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. టీ కాంగ్రెస్ లో ఎంపీ టికెట్ల కోసం పోటీ కొనసాగుతోంది. అధిష్టానం బలమైన నేతలతో సీట్లు ఇవ్వాలని చూస్తుంటే కొందరు నేతలైతే తమకు సరైన బలగం లేకున్నా తమ పార్టీ ఎలాగో అధికారంలో ఉంది కాబట్టి ఈసారి లోక్సభ ఎన్నికల్లో గెలుపు సులభమే అని భావించి టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే అధిష్టానం మాత్రం అన్ని ఈక్వేషన్స్ ను లెక్కలోకి తీసుకొని 40 మందిని సెలెక్ట్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 17 ఎంపీ స్థానాలు మాత్రమే ఉన్నాయి కాబట్టి ఇందులో నుంచి 17 మంది అభ్యర్థులను సెలెక్ట్ చేయనున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సిట్టింగ్ అభ్యర్థులు వస్తే ఆ పార్టీకి ప్లస్ అవుతుందంటారు. కలిసి వస్తుందనుకుంటే సొంత పార్టీలోనే కిసుకు మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో మంచి ఊపు మీదున్న కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఇదే హవా కొనసాగించాలని చూస్తోంది. ఈ ఎన్నికల ముందే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొంతమంది కాంగ్రెస్ లో చేరతారని ప్రచారం జరుగుతున్న సమయంలో సడన్ గా పార్టీలోకి ఎంట్రీ ఇచ్చారు పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత. ఈ ఢిల్లీలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇదే ఇప్పుడు పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ లో పెద్ద చర్చకు దారితీసింది. సిట్టింగ్ ఎంపీ రాకతో కాంగ్రెస్ లో అసలుకే ఎసరు వచ్చేలా ఉంది. బీఆర్ఎస్ ఎంపీగా ఉండి తన పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఎటువంటి అభివృద్ధికి నిధులు తేలేదని వెంకటేష్ నేతపై విమర్శలున్నాయి. ప్రజలు కూడా ఆయన పనితీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వెంకటేష్ నేతను ఎలా వదిలించుకోవాలని ఎదురు చూస్తున్న బీఆర్ఎస్ కు కాంగ్రెస్ రూపంలో అనుకోని అవకాశం వచ్చింది. అందుకే సిట్టింగ్ ఎంపీ పార్టీ మారినా చాలా లైట్ తీసుకున్నారు గులాబీ నేతలు. కనీసం బీఆర్ఎస్ లో పెద్ద నేతలు ఎవరూ స్పందించకపోగా లోపల సంబరపడుతున్నారు. సిట్టింగ్ ఎంపీని తెస్తే ఆయన వర్గం ఓట్లతో పార్లమెంట్ ఎన్నికల్లో ప్లస్ అవుతుందని కాంగ్రెస్ అనుకుంది. కానీ పెద్దపల్లిలో ఇదే పెద్ద మైనస్ అయ్యేలా ఉంది. ఎందుకంటే వెంకటేష్ నేత రాకతో మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలోని 5 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నారు. తమకు కనీస సమాచారం ఇవ్వలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సిట్టింగ్ ఎంపీ ఎంట్రీతో పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి ఎంపిక క్లిష్టతరంగా మారింది. ఇన్నాళ్ళు టికెట్ తమదే అనుకుని కర్చీఫ్ వేసుకున్న వివేక్ సోదరులు తమ వారసుడికి టికెట్ కు ఎసరొచ్చేలా ఉందని తలలు పట్టుకుంటున్నారు. స్థానిక కాంగ్రెస్ నేతలు పెరుక శ్యామ్, రామిళ్ల శారద ఎంపీ సీటుపై ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు వీరి ఆశలు కూడా అడియాసలయ్యే అవకాశం ఉంది. సింగరేణి ఎన్నికల సమయంలోనూ ఎమ్మెల్యేలకు ఎలాంటి సమాచారం లేకుండా బీఆర్ఎస్ అనుబంధ సంఘం టీబీజేకేఎస్ లోని కీలక నేతలను ఐఎన్టీయూసీలోని చేర్చుకున్నారు. దీంతో పెద్దపల్లి పార్లమెంట్ లో గెలవాల్సిన రీజియన్లు స్వయంకృత అపరాధంలో ఓడిపోయింది కాంగ్రెస్. ఇదే సీన్ ఎంపీ వెంకటేష్ నేత ఎంట్రీతో పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో పునరావృతం అయ్యే అవకాశం ఉందని ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లి సెగ్మెంట్ లో ఒక్క నేత ఎంట్రీతో విపక్ష బీఆర్ఎస్ లో ఆనందం నెలకొంటే అధికార కాంగ్రెస్ లో మాత్రం ఆందోళన ఉంది. మరి పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ ఎటువంటి రిజల్ట్స్ వస్తాయో చూడాలి.